వచ్చిన జగన్ రాష్ట్రాన్ని రకరకాలుగా దోపిడీ చేశారని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో చాలా హత్యలు జరిగాయన్నారు. పొన్నూరు నియోజకవర్గం గంజాయి అడ్డాగా మారిందని, దాని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారని నరేంద్ర కుమార్ ఆరోపించారు. అభివృద్ధి లేదు కానీ దోపిడీ నిరంతరం కొనసాగింది. మేము పొన్నూరు మున్సిపాలిటీలోనే మేమందరం తిరిగాం. కొన్ని రోడ్లు వేసిన రోడ్లు పోయినాయి అని తిరిగితే రోడ్ల మీద రోడ్లు వేశారు. కోట్లాది రూపాయలు పంచాయతీలో పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసుకున్నారు. అభివృద్ధి పేరు మీద అడ్డగోలుగా దోచేశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి ఆయన సహకారం లేనిదే ఈ నియోజకవర్గంలో అడ్డగోలు దోపిడీ ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంత రైతులకి పంట నష్ట పరిహారంలో కూడా అధికార పార్టీ నాయకులు భోంచేశారు. వాళ్ళ బినామీ పేర్లు, అలాగే ధాన్యం కొనుగోలు పేరు మీద ఉన్న కేంద్రాల్లో ఆర్బీకే పేర్ల మీద దోచేశారు. జొన్న మొక్కజొన్న సెంటర్లు వేస్తే మరి ఇక్కడ అధికార పార్టీ నాయకులు కార్లు కొనుక్కున్నాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు అయినాళ్ళు ఉన్నారు. కూడా దోపిడీయే. చివరికి రైతులకి పంట నష్టం ఇచ్చే దానిలో దోపిడీ, జొన్న మొక్కజొన్న కొనుగోలులో దోపిడీ, రైతుల దగ్గర దానికోసం డబ్బులు వసూలు చేస్తారు. ఒక 100 రూపాయలు ఎమ్మెల్యే కంటే 100 రూపాయలు ఏమో ముఠా ఖర్చు అంటారు. ఇంత అడ్డగోలు దోపిడీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? ఒకటే ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన పిలిచినప్పుడల్లా అక్కడికి వెళ్తాం, కప్పం కట్టుకుంటే చాలు. వెళ్ళి కిలారి వెంకటరామయ్య జగన్మోహన్ రెడ్డి కప్పం కడితే చాలు, ఏదైనా చేయొచ్చు. మర్డర్ అయినా చేయొచ్చు, మానభంగం అయినా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, దోచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన నిజంగానే ఈ అరాచకాలు ఆపాలనే దృక్పథం ముఖ్యమంత్రికి ఉంటే ఈ నియోజకవర్గంలో ఇది జరిగే కాదు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల కాలంలో 2018 మార్చి 14న వచ్చినప్పుడు ఆయన మాటలు నమ్మి ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రిగా ఆయన, అధికార పార్టీ శాసనసభ్యులుగా వీళ్ళు ప్రజలకి నయవంచన చేశారు. అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలుగా దోపిడీ చేశారు, మర్డర్లు చేశారు, రేషన్ మాఫియాని నడిపారు, మద్యం మాఫియాని నడిపారు, ల్యాండ్ మాఫియాని నడిపారు. నడపంది ఏంటి? ఇక్కడ అవినీతి కీరపడ్డది. చివరికి దేవుడు గుళ్ళు పేరు మీద కూడా డబ్బులు వసూలు చేశారు. అభివృద్ధి అనేది లేదు. 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు కానీ దోపిడీ నిరంతరం కొనసాగింది. మేము పొన్నూరు మున్సిపాలిటీలోనే మేమందరం తిరిగాం. కొన్ని రోడ్లు వేసిన రోడ్లు పోయినాయి అని తిరిగితే రోడ్ల మీద రోడ్లు వేశారు.